హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేసి తెప్పించానండి. ప్లాంట్ ఇది కరెక్ట్ సీజన్ అండి మనం ప్లాంట్స్ ఏమైనా ఆర్డర్ చేసి తెప్పించుకోవడానికి. ఎందుకంటే వాతావరణం చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ జర్నీలో 5 days కానీ ఇంకా 6 days అయినా కానీ మొక్క పాడవదు. కాబట్టి ఈ టైంలో చేయాలి. ఎండాకాలంలో మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు చేయకుండా ఈ టైంలో మనం ఆర్డర్ చేసుకుంటే మొక్కలు బాగుంటాయండి. చూడండి ఇదేం ప్లాంటో, హడావుడిలో ఒక కొమ్మ కట్ అయిపోయింది. అర్థమై ఉంటుంది, ఇది గ్రేప్స్ ప్లాంట్. ఇది ప్యాకింగ్ బాగుంది, మొక్క బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఇంకా మరి అంత ఏమీ పాడవ్వలేదు, ఎందుకంటే వెదర్ బాగుంది కాబట్టి ఇది బాగుంది. చక్కగా చూడండి, ఆ పాట్ కూడా ఎంత బాగా ప్యాక్ చేశారో, ఏమాత్రం కదలకుండా ఆ పాట్ల నుండి మొక్క కింద పడిపోకుండా చక్కగా చేశారు. కవర్ తీసేసాక ఇలా ఉంది. బంక మట్టి కొంచెం డ్రై అయిపోయింది, వాటర్ అవసరం ఉన్నట్టు అయిపోయింది. చాలా చిన్న పాట్లో అది పెట్టారు కదా. ఆ పాట్ తీస్తే అదండి కవర్లో ఉంది, ప్లాస్టిక్ కవర్లో మొక్క. డ్రాఫ్టింగ్ ప్లాంట్ ఇది కూడా, సీడ్తో వచ్చింది కాదు. దీన్ని ఇప్పుడే రీపాటింగ్ చేయకుండా ఇలా ఒక పెద్ద పాట్లో కానీ ఇంకా కొంచెం వాటర్లో కానీ పెట్టి ఉంచుకోవచ్చు. అమెజాన్లో మనం ఎలా ఆర్డర్ చేయాలి అది ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అమెజాన్లో సర్చ్లోకి వెళ్ళేసి మనకి ఏం కావాలో టైప్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. నేను గ్రేప్స్ ప్లాంట్ కావాలని చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్. ఇందులో మనం ఎంత రేట్ పెట్టాలనుకుంటున్నాం అదొకటి చూసుకోవాలండి. అక్కడ స్టార్స్ ఉంటాయి కదా, కొన్నిటికి 5 star ఉంటుంది, కొన్ని 3 ఉంటాయి. దాన్ని బట్టి చూసుకోవాలి రీజనబుల్ రేట్ ఉందా లేదా. రీజనబుల్ రేట్ ఉన్నా కానీ దానికి మరి 5 star 3 star ఉందా లేదా, లేకపోతే బాగాలేదా, ఇలా చూసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కిందకి వెళ్ళాలండి. కిందికి వెళ్తే ఏముంటుందంటే రివ్యూస్ ఉంటాయి. అంటే ఇంతకుముందు ప్లాంట్ కొన్న వాళ్ళు దాని గురించి పెడతారు. ప్లాంట్ ఎవరైతే మనకు పంపిస్తున్నారో మంచి ప్రోడక్ట్ పంపించారా లేదా, అసలు ఎలా ఉంది అని. చూడండి ఇదిగోండి, దీని గురించి మాత్రం బాగానే చెప్పారు. ఒకరిద్దరు మాత్రం ఇది బాగుండదు, మీరు కొనొద్దు అన్నట్టు రెఫరెన్స్ ఇస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళు ఇంతకుముందు కొన్న వాళ్ళకు ఎలాంటి ప్లాంట్ వచ్చిందో కొన్నిసార్లు ఫొటోస్ వీడియోస్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రివ్యూస్లో కూడా అందరు బాగుంది బాగుందని ఇవ్వకపోవచ్చు, కానీ మెజారిటీ దాన్ని బట్టి మనం చూసుకోవాలి. అలాగే ఈ స్టార్స్ ఉంటాయి కదండి, 5 star ఇస్తే అది మంచిది అని అనుకోవాలి. అలా కనీసం 3 stars అన్నా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మనం అమెజాన్లో ఆర్డర్ చేసుకోవడానికి ఇది ప్రొసీజర్. మీరు కూడా ట్రై చేయండి. ఇది సీజన్ బాగుంది కాబట్టి మనకి ఇష్టమైన ప్లాంట్స్ కొన్ని ఇక్కడ లోకల్లో దొరకనివి కూడా కొన్ని రేర్ వెరైటీస్ మనకి అమెజాన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి చేయొచ్చు. ఇవి నేను తెప్పించిన సీడ్స్ అండి. చూడండి ఒకసారి, ఇది అమెజాన్ నుండి కాదు, ఫ్లిప్కార్ట్ అనుకుంటా. నాకు ఒక్కొక్కసారి సీడ్స్ నచ్చితే, నాకు కావాలి అనిపిస్తే నేను ఇంకా వెంటనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటానండి. ఇంట్లో వెయిట్ చేస్తూ పోతే ఎవరి దగ్గరైనా దొరుకుతాయేమో అని వెయిట్ చేస్తుంటే టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని తెప్పిస్తుంటాను. నేను వాడుకోగా మిగిలిన ఎవరికైనా నా ఫ్రెండ్స్కి కానీ ఇచ్చేస్తూ ఉంటాను. చూడండి ఎలా వాడాలి, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు చూద్దామా సీడ్స్ ఏంటో. మీరు గెస్ చేయగలరా ఏం సీడ్స్? ఒక రేర్ వెరైటీ అండి ఇది. చూడండి, ఇప్పుడు అర్థమైందా మీకు ఈ సీడ్స్ ఏంటో? ఇవి వింగ్డ్ బీన్స్ అండి, పర్పుల్ కలర్ వింగ్డ్ బీన్స్. ఇవి
చాలా తక్కువ సీడ్స్ ఇచ్చాడు, కానీ రౌండ్గా బ్లాక్గా ఉన్నాయి సీడ్స్. ఇవి వైట్ కలర్ అండి, నాకు ఒక గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చారు. ఇవి మాత్రం పర్చేజ్ చేసి తెప్పించాను. ఇంకా ఒకటి అమెజాన్ నుండి తెప్పించిన కవర్ కూడా ఒకసారి చూడండి. గార్డెనింగ్ చేస్తూ పోతుంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. చూసారా, అర్థమైందా మీకు ఆ సీడ్స్? కాకరకాయ సీడ్స్ అండి. మీ దగ్గర కాకరకాయ చెట్టు ఉంది కదా అనుకుంటారేమో. చూడండి ఎంత పొడవు బీరకాయలాగా ఉంది. ఈ వెరైటీ చూసి కావాలని తెప్పించాను. సీడ్స్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. ఫస్ట్ అయితే ఒక 2 సీడ్స్ వేసి చూద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇలా మంచిగా ప్యాక్ చేసుకోవాలండి, ఎందుకంటే స్టెరైల్ కవర్స్లో వస్తాయి కాబట్టి మనం అన్ని సీడ్స్తో వీటిని కలిపేస్తే ఒకవేళ మన దగ్గర ఉన్న సీడ్స్కి ఏమైనా పుచ్చు ఉంటే వీటికి కూడా వస్తుంది. కాబట్టి ఏ కవర్లో వచ్చినాయో అలా మళ్ళీ చక్కగా దాన్ని ప్యాక్ చేసేసి ఇట్లా పిన్ చేసి మళ్ళీ అదే కవర్లో పెట్టి దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వింగ్డ్ బీన్స్ పర్పుల్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి కొంచెం వాటర్లో వేస్తున్నాను. ఈ సీడ్స్ పైన లేయర్ చాలా హార్డ్గా ఉందండి, గట్టిగా ఉన్నది. మన చింత పిక్కలు ఉంటాయి కదా అలా ఉంది. అందుకే వాటర్లో ఒక 2 అవర్స్ నానబెడితే ఆ తర్వాత వీటిని సాయిల్లో వేయొచ్చు అనేసి ఇలా పెట్టాను. ఫస్ట్ అయితే 2 ట్రై చేద్దాం, ఇవి జర్మినేషన్ అయిన తర్వాత మిగతావి వేయొచ్చు అనే ఆలోచనతో ఫస్ట్ ఒక 2 సీడ్స్ తీసుకున్నాను. వెరైటీకి ఒకటి. మనం అన్బాక్సింగ్ చేసిన ద్రాక్ష మొక్క గ్రేప్స్ ప్లాంట్ ఎలా ఉందో చూడండి. 1 వీక్ అయిపోయింది. ఎంత బాగా కొత్త లీవ్స్ వచ్చి బాగుంది కదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.